సో ఆల్జీమర్స్ అంటే మతిమరుపు. సో మతిమరుపు అనేది చాలా కామన్‌గా చూసుకునే సింప్టము. ఏ ఏజ్ వాళ్ళ గ్రూప్‌లోనైనా రావచ్చు. కానీ ప్రధానంగా ఆల్జీమర్స్ అంటే ఓల్డ్ ఏజ్‌లో చూస్తుంటాం. అంటే 60-65 సంవత్సరాల పైబడిన వాళ్ళలో మనం ఆల్జీమర్స్ వ్యాధి అనేది చూస్తుంటాం. అట్లా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్‌ల కొన్ని మర్చిపోతుంటారు. మర్చిపోవడం అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్. అంటే ఇప్పుడు చేసినవి ఇప్పుడు అంటే ఏం ఫుడ్ తీసుకున్నది మర్చిపోతుంటారు. తర్వాత వాళ్ళు ఎవరితోనో మాట్లాడింది మర్చిపోతుంటారు. తర్వాత ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పింది తర్వాత వెంటనే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోకపోవడం. దాంతో పాటుగా స్లోగా ఈ వ్యాధి తీవ్రత అనేది పెరుగుతుంటది. అంటే వాళ్ళ బంధువులను గుర్తుపట్టకపోవడము, తర్వాత బంధువుల పేర్లు మర్చిపోవడము, వాళ్ళు రెగ్యులర్‌గా వెళ్ళే దారి మర్చిపోతుంటారు. ఓకే. తర్వాత దాంతో పాటుగా వాళ్ళ ఇంట్లో కూడా ఇంటి విషయాలు అంటే దగ్గరి బంధువులకు కూడా వాళ్ళు రిలేషన్ మర్చిపోవడము, తర్వాత పేర్లు మర్చిపోవడము. అంటే యాక్టివ్‌గా ఉండకపోవడము, డల్‌గా ఉండడము, ఎవరితోనో కలవకపోవడము, వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ కూడా మర్చిపోవడం. కొంతమందికి పేపర్ చదివే అలవాటు, టీవీ చూసి, న్యూస్ చూసే అలవాటు ఉంటది. సో వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, దేని మీద ఫోకస్ తగ్గిపోవడము, కాన్సంట్రేషన్ తగ్గిపోవడము, ఏ వర్క్ కూడా కంప్లీట్‌గా చేయకపోవడము. సో ఇలాంటి సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఇది చాలా అంటే ఇట్స్ ఎ డీజనరేటివ్ ప్రాసెస్. అంటే మెదడు లోపల ఉన్న ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేసే నర్వ్స్ అనేవి క్షీణించిపోవడం వల్ల ఇలాంటి వ్యాధి అనేది వస్తుంటుంది. వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐడెంటిఫై చేస్తారు. తర్వాత మన సిమ్టమ్స్ని బట్టి మనం దీన్ని డయాగ్నోసిస్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి స్కాన్ల వల్ల మనం కన్ఫర్మేషన్ చేయదు. స్కాన్స్ ఎందుకు చేస్తామంటే ఇంకేదైనా అదర్ పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి స్కాన్ చేస్తాము. ఇలాంటివి వచ్చినప్పుడు మనం డాక్టర్ దాని తీవ్రతను బట్టి ఐడెంటిఫై చేసి దానికి మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. మెయిన్గా మనకు మెదడు లోపల ఎసిటైల్కోలిన్ అనే హార్మోన్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది కాబట్టి ఆ హార్మోన్ పెంచే మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. దాంతో పాటుగా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళను ఎక్కువ కేర్ తీసుకోవాలా. వాళ్ళ దేనికి తగ్గుతుందో దాని అన్నిటిని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు అంటే కొంతమందికి టాయిలెట్స్ కూడా వాళ్ళు చెప్పలేకపోతుంటారు. బట్టలనే పోస్తుంటారు. వాటికి 4 అవర్స్కి ఒకసారి టాయిలెట్ ట్రైనింగ్ లాగా ఇస్తుండాలి. అంటే 4 అవర్స్కి వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళమని చెప్తుండాలి. ఓకే. దాంతో పాటుగా వాళ్ళ హ్యాబిట్స్ అన్ని మళ్ళా యాక్టివేట్ చేస్తుండాలా. వాళ్ళకి న్యూస్ పెట్టేసి చూడమని చెప్తుండాలా, పేపర్ రీడింగ్ చేపిస్తుండాలా, తర్వాత కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తుండాలా, వాళ్ళని వాతావరణం చేంజెస్ చేస్తుండాలా, రెగ్యులర్ గ్యాదరింగ్స్ కూడా చేస్తుండాలా, వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ చేపిస్తుండాలా, తర్వాత వాళ్ళకి ఆల్బమ్స్ చూపిస్తుండాలా, తర్వాత రిలేషన్ ఎవరెవరు అని చెప్పేసి అడుగుతుండాలా. ఓకే. తర్వాత కొంచెం మందికి కొన్ని హ్యాబిట్స్ని అనేది అలవాటు చేయాలా. కొంచెం మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ అలవాటు చేయాలా. ఓకే. కొంచెం మందికి పియానో సంథింగ్ ఏదైనా వాళ్ళకు హ్యాబిట్స్ని అనేది కొత్త రకంగా వాళ్ళ మైండ్ని అనేది డైవర్ట్ చేస్తూ వాళ్ళ మైండ్ని అనేది ఏదో ఒక యాక్టివిటీ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళని ఇలాగ ఫ్రీగా వదిలేస్తే మెమరీ ఇంకా తగ్గిపోయి ఇంకా డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మెదడుని ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీస్కి ఎంగేజ్ చేసి ఏదో ఒక పనిలో పడి ఆ మెదడుని ఎప్పుడు కూడా యాక్టివేట్ చేస్తూ ఉండాలి. ఓకే. దానివల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అయ్యి కొంచెం మెమరీ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంటుంది. దీనికి మెయిన్గా పిల్లలే ప్రధానంగా దాని బాధ్యత వహిస్తూ వాళ్ళని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. ఇది చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాలు పెరిగి ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ డౌన్ అయిపోయి తర్వాత అజర్ మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి మింగనీక ఇబ్బంది అయ్యి తర్వాత యాస్పిరేషన్ అయ్యి బెడ్ రిడన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీటిని మనం ఇవన్నీ యాక్టివేట్ చేస్తూ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది మనం కొంతవరకు పెరిగి వాళ్ళకి కొంచెం యాక్టివ్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం.